అనుకుంటున్నాం, ఎందుకంటే ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి. మూవీ హిట్ అవుతుందనే అనుకుంటున్నామండి, మరి చూడాలి. కూడా ఎవరు చూడరు, అది హిట్ కావాలనే కోరుకుంటున్నాం, ఎవరైనా కూడా ఇదే కోరుకుంటున్నాం. ట్రైలర్లు సాంగ్స్ ఎలా అనిపించాయి మీకు? ఇప్పటి వరకు అయితే మాకైతే చాలా బాగున్నాయి, 90% చాలా బాగున్నాయి అనిపించిన. కొత్త కథనాలు కూడా జోడిస్తున్నారు, ఆ వెదరు అవన్నీ చూస్తుంటే సరే బాగున్నది. చూద్దాం, సినిమా చూశాక ఫైనలైజ్గా చేద్దామని అనుకుంటున్నాం. అంటే విష్ణుకు పాన్ ఇండియా మార్కెట్ లేదు, అవకాశాలు ఉన్నాయా? ఆయన పాన్ ఇండియా పరంగా తీస్తున్నాడు, ఫస్ట్ టైం అనుకుంటా, ఇంతకుముందు కూడా ఏం తీయలేదు, తెలుగు రాష్ట్రాల్లోనే తీశాడు. బట్ ఏంటంటే మనం ఏం చూడాలంటే కథ చూడాలి ఫస్ట్. ఇది వరకు మన చాతలు మన ముత్తాతలు మనం కూడా అలాంటి కన్నప్ప స్టోరీ అనేది చూసాము, అది చాలా బాగా తీశారు, చాలా అద్భుతంగా తీశారు. దానికి అనుగుణంగా చేస్తే మాత్రం ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఆయన పాస్ట్ అనేది ఎవరు చూడరు, వాళ్ళ ట్రోలింగ్స్. సో కన్నప్ప ఎలా అనిపిస్తుందండి ఎక్స్పెక్టేషన్స్? మూవీ హిట్ అవుతుందనే అనుకుంటున్నామండి, మరి చూడాలి. సో ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించాయి? బాగానే అనిపించింది, చూసిన తర్వాత చెప్పాలి, ఇప్పుడే చెప్పలేం కదా. సో అంటే పాన్ ఇండియా సినిమాలు ఇంతవరకు సమ్మర్లో రిలీజ్ కాలేదు, బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి అనిపిస్తుంది. ప్రభాస్ కన్నప్ప ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ప్రభాస్ కన్నప్ప మూవీస్ మీద ఎక్స్పీరియన్స్ అంటే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మంచి భారీ ఎక్స్పీరియన్సే ఉన్నారు, చాలా బాగుంటుంది, హైప్ ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారన్న. ఓవరాల్ బ్లాక్ బస్టర్ అవుతుందంటారా? ఓవరాల్ బ్లాక్ బస్టర్ అనేది అది మనం ఇప్పుడు చెప్పేది కాదన్న, ఎందుకంటే మ్యాక్సిమం అయ్యే అవకాశాలు ఉండవు. మేడం ఎలా ఉండబోతుంది కన్నప్ప, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఓకే, బాగుంటుంది మూవీ, బాగుంటుందనే చూడడానికి వెళ్తున్నాం. సో రిలీజ్ అయిన ట్రైలర్లు టీజర్లు ఎలా అనిపించాయి? బాగుంది, చాలా చాలా బాగుంది. ప్రభాస్ లుక్ ఎలా అనిపిస్తుంది రుద్ర క్యారెక్టర్లో? ప్రభాస్ లుక్ చాలా బాగుంది. సో ప్రభాస్ గారు డార్లింగ్గా చూసాము, ఒక వైల్డ్ యానిమల్గా చూసాం మనం. సో ఈసారి ఒక రుద్ర క్యారెక్టర్లో వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఓకే, బాగుంటుందేమో అనిపిస్తుంది, చూడాలి. ఇంకా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా? అవుతుంది.